హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో గెన్స్గడ్డతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. 5 నిమిషాల్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీని. ముందుగా మనం ఈ గెన్స్గడ్డను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా పైనుండే తొక్కును మొత్తం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా ఇలా మీడియం సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా 2 వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా అనపగింజల్ని కూడా వేసుకోండి. వీటిని ఇలా బాగా కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోండి. టమాటా ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న గెన్స్గడ్డ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. వీటన్నిటిని అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వట్టి కారాన్ని కూడా వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారపొడిని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు బాగా పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇలా కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూతని పెట్టేసి 2 విజిల్ వేస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చాక ఇప్పుడు చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి అనపకాయ గింజలు అలాగే గెన్స్గడ్డ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కర్ని మనము స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లోనే పెట్టుకోండి స్టవ్ని. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న శనగిత్తనాల పొడిని కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే గెన్స్గడ్డ కర్రీ రెడీ అండి. ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ గెన్స్గడ్డ కర్రీని చపాతీలోకి అలాగే పుల్కా అలాగే రొట్టెలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కర్రీని బౌల్లోకి వేసుకున్న తర్వాత పైనుండి కాస్తంత కొత్తిమీరను పెట్టుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే గెన్స్గడ్డ కర్రీ రెడీ అండి.